హలో అందరికీ, మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా మెంతి కూరతో టేస్టీ మెంతి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నవి 2 కట్టలు తీసుకున్నాను. 1/2 kg చికెన్కి ఇది సరిపోతుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇది వేగడానికి 5 మినిట్స్ వరకు పట్టింది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితేనే మనకు పచ్చి వాసన అనేది ఉండదు. గ్రేవీ కూడా థిక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 6 to 7 మినిట్స్ వరకు వేగనివ్వాలి. అలా అయితేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో. నాకు ఇది వేగడానికి 7 మినిట్స్ పట్టింది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో మాత్రమే 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 ml ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 8 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. ముక్క బాగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తే గ్రేవీ అనేది చిక్కబడుతుంది. జస్ట్ నాకు 3 మినిట్స్ పట్టిందండి గ్రేవీ చిక్కబడడానికి. అంతేనండి, టేస్టీ మెంతి చికెన్ కర్రీ రెడీ అయినట్టే. ఈ కర్రీ రోటీ, బగారా, వైట్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీతో మనకు అన్నం మొత్తం కలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదు. కంపల్సరీ ట్రై చేయండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. కొత్తగా ఇలా చికెన్ని మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.